దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమపూర్వకంగా ఈ లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా. వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా. వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలబెట్టెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలువబెట్టెను. నా పాదములకు దీపమాయనే, నా పాదములకు దీపమాయనే. నిత్యమైన మార్గములో నన్ను నడిపించును, నిత్యమైన మార్గములో నన్ను నడిపించును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, వాడిగల రెండంచుల ఖడ్గము వలెను. నాలోని సర్వము విభజించి రక్షించి, నాలోని సర్వము విభజించి రక్షించి. పాప మార్గమును తొలగించి వేయుము, పాప మార్గమును తొలగించి వేయుము. అనుదినము క్రొత్త శక్తినిచ్చుచున్నది, అనుదినము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాపములను తొలగించు సర్వాంగ కవచమై, పాపములను తొలగించు సర్వాంగ కవచమై. యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిపానము, అపవాది వేయుచున్న అగ్నిపానము.
అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మరినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలోనే మరినిచ్చెను. హల్లెలూయా. 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 ప్రతి ఒక్కరిని లైవ్లోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు, పొందవలే నీ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు, కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విరచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. ఐగుప్తును విరచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. నిత్య నివాసములే దీనలోన నేత్రాలు కానను పైనిలపుడి. నిత్య నివాసములే దీనలోన నేత్రాలు కానను పైనిలపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానివే. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసియున్నానివే.
సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునిసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునిసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Hallelujah. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వినుదీతువా. ధరలోన ధనధాన్యము నీ
మరి యేసు కొరకీయబెను నీకువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయబెను నీకువా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయావెను దీకువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయావెను దీకువా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా వెలుగు నీడలు గాలి వర్షాంబులు కలిగించి ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించదరపైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కట్టించవా వెలిగించ ప్రభు యేసు నామమును కలిమి కొలది ప్రభున కట్టింపవా నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయావెను దీకువా కలిగించ సకలంబు సమృద్ధిగా తొలగించి పలు బాధ భరితాంబులు కలిగించ సకలంబు సమృద్ధిగా తొలగించి పలు బాధ భరితాంబులు బలియాయని పాపములకేసువే చెలువంగ ప్రభుకి అచింతింతువా బలియాయని పాపములకేసువే చెలువంగ ప్రభుకి అచింతింతువా నీ ఘనము ప్రభు యేసువే నీ దశమా భాగము నీయావెను దీకువా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా షేర్ చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సఫలము. ఎప్పుడు సఫలమవుతుంది? ఒక పని సఫలం ఎప్పుడు అవుతుంది అంటే దానికి కార్యసాధన చేసినప్పుడు ఆ పని పూర్తవుతుంది. మరి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1వ వచనము మొన్న చెప్పుకున్నాం, 2వ వచనం నిన్న చెప్పుకున్నప్పుడు ఈరోజు 3వ వచనం. 3వ వచనంలో మన టాపిక్ ఏంటంటే మన అంశము సఫలము. సఫలం ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును.
ఎప్పుడు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు నీటి కాలువల ఎవరైనా నాటబడినది పచ్చగా నీరు ఉన్న చోట్ల చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. దానికి ఎవరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో అయితే మనము ఖచ్చితంగా రోజు 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా నీళ్లు పట్టాలి మొక్కలకి. లేకపోతే అవి ఏమవుతాయి, వాడిపోతాయి. చిన్న మొక్కలు అయితే ఒక్క రోజులోనే ఆకులు వాడిపోతాయి. చిన్న చిన్నగా అవి ఇలా ఉన్నది కాస్త ఇలా వంగిపోతుంది. మరి ఎక్కడ నీటి కాలువలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడు చూసినా ఎక్కడ చిన్న చిన్న మొక్కలు కానీ గడ్డి మొక్కలు కానీ భలే ఉంటాయి. అందంగా ఎంత పచ్చగా ఉంటాయో, చిన్న చిన్న పూలు మంచిగా వస్తాయి. మరి నీటి దగ్గర ఉన్నవి ఎలాగైతే ఆకు వాడకుండా తన కాలమందు అవి ఫలములు ఇస్తూ పచ్చగా ఉండడానికి ఆస్కారం ఏంటంటే నీటి దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఎండిపోవట్లేదు. ఎందుకంటే వాటికి కావాల్సింది నీరు, ఎండ, నీరు, గాలి సమస్తమును ఉంటాయి. అక్కడ ఏమీ ఉండదు. దానికి ఏమన్నా అడ్డు ఉంటుందా? ఏమైనా పైనుండి కడతారా? దానికి ఏం కట్టరు కదా. మరి అలాగా ఉన్నప్పుడు అవి ఎంత చక్కగా, ఇంత చిన్న చిన్న పువ్వులు చూస్తే ఎంతో చక్కగా అనిపిస్తుంది. చక్కటి కలర్స్, చక్కటి అందం. మనం కూడా అలాగా తెచ్చి తయారు చేయలేమేమో, అంటే దేవుని సృష్టి అలాంటిది. వాటికి మరి పోషకుడు ఉండడు. మరి ఆ వాటి పోషకుడు ఎవరు? దేవుడే. వాటికి ఏం పెట్టాడు పక్కన? కాలువలు. నీటి దగ్గర, నీటి కుంటల దగ్గర చక్కగా వస్తాయి, పచ్చగా ఉంటాయి. చిన్న చిన్న పూలు వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఎప్పుడైనా మనస్సు అలాంటివి చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే చక్కగా అనిపిస్తుంది, చక్కటి ఆహ్లాదంగా అనిపిస్తుంది. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఒక మొక్క ఎలాగైతే పచ్చగా ఉండి, ఎలాగైతే చక్కటి అందమైన పువ్వులను వికసిస్తుందో, ఎందుకు వికసిస్తుంది అంటే అది నీటి కాలువల యోరను ఉంది. దానికి ఏ అడ్డు కూడా లేదు. ఒకవేళ దాని పక్కన ఏదైనా గోడ కానీ లేదంటే దానికి చాలా దూరంలో కానీ ఉన్నట్టయితే అది ఏమైపోతుంది? వాడిపోతుంది. దాని స్థితి ఏమైపోతుంది? నీరు లేక, ఏమీ లేక అది ఎండిపోతుంది, వాడిపోతుంది. మరి మనము ఎదగాలంటే, మనము పచ్చగా ఉండాలంటే, మనము సఫలం అవ్వాలంటే, మనము పచ్చగా ఉండాలంటే, ఎప్పుడు చక్కని జీవితము జీవించాలి అంటే ఏముండాలి? మనకి వాటికంటే నీరుంది. మరి మనకి ఏం కావాలి? మనకి ఎవరి సహాయం కావాలి? మనకి మాట సహాయం కావాలా? మరి దేవుడు వాటికి అయి సృష్టించాడు, మనకి ఏం సృష్టించాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎలా ఉంటాడంట? ఎప్పుడు దేవుని యొక్క మాటలని ధ్యానిస్తున్నప్పుడు, దివారాత్రములు ఇలా బైబిల్ పట్టుకొని ఊరికే ఇంకో నేను బైబిల్ చదువుతున్నానని నలుగురికి కనబడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆయన మాటలు చదివినప్పుడు దానిని మనస్సులో ధ్యానించుకోవచ్చు, తలపోసుకోవచ్చు. మంచి ఏదైనా ఉంటే అనుకుంటాం, బాధ ఏదైనా ఉంటే లోపల కుళ్ళిపోతూ దానిని తలుస్తూ ఉంటాం. మంచి అయితే దాన్ని తలుచుకొని నవ్వుతూ ఉంటాం కదా. మరి దేవుని యొక్క మాటని కూడా మనము అలా తలపూసుకోవచ్చు. దేవుని యొక్క మాటని మనము ధ్యానించుకోవచ్చు మనసులో. ఒకసారి ఈ వచనం చదివామనుకోండి, అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంటే సఫలము. ఇది మన మనస్సులో మనం అనుకుంటూ ఉండాలి. నీటి కాలువల యోరను ఉన్నవి, మరి అవి అంత చక్కగా ఉన్నాయి ప్రభా, మరి నేను నీ యోరను, నీ చెంతను ఉన్నాను కాబట్టి మరి నేను ఫలభరితంగా, మరి చక్కటి పచ్చనైన జీవితం, ఆ చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో మరి నా జీవితం కూడా
పచ్చగా ఉండాలి మనస్సులో తలుచుకోవాలి. మనస్సులో తలుచుకుంటే ఎలా ఉంటుందంటే సఫలము చేయబడుతుంది. మనం ఎప్పుడు ఆయన యొక్క సంరక్షణలోకి మనల్ని అప్పగించుకున్నప్పుడు మనకున్న అడ్డుగోడలన్నిటిని, మన తలంపులు, మన ఆలోచనలు, మన మాట విధానము, మన వ్యతిరేకతలు, మన బలహీనతలు అనే అడ్డుగోడలన్నీ తీసివేసి మనల్ని ఆయనకి అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన హస్తాల్లోకి మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన అధికారంలోనికి మనము వెళ్ళినప్పుడు, మనల్ని ఆయనకి సమర్పించినప్పుడు ఆయన మన జీవితం ఎలా ఉండాలో ఆయన నేర్పించి నడిపిస్తాడు. మరి ఆయన నడిపించినప్పుడు మన అడుగు రొట్టిల్లదు, మన జీవితము పడుతూ లేస్తూ ఉండదు. చక్కగా నిలుచొని చక్కగా నిలబడతాం, లేచి నిలబడతాం, చక్కగా ఆయనతో నడుస్తాము. అతడు నీటి కాలువల యోరలు నాటబడిన అంటే మనం ఎలా ఉంటామో దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు, దేవుని సంరక్షణలో ఉన్నప్పుడు, ఆయన వాక్యానికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామో చక్కగా ఆ మొక్కలు ఎలాగైతే పచ్చగా ఉంటాయో, మనకి సంరక్షకుడు ఆయన, మనల్ని పోషించేవాడైనా, సంరక్షించేవాడైనా, మనల్ని బయటికి తీసుకువచ్చేవాడు ప్రతి సమస్య నుండి ఆయన. మరి ఆయన కాపుదల్లో ఉన్నప్పుడు మనము చక్కగా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామంట. ఫలభరితమైన జీవితం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమస్తమును. అప్పుడు మనము చేసే ప్రతిదీ కూడా ఏమవుతుందంటే సఫలమవుతుంది, అంటే నెరవేర్చబడుతుంది. మనం ఏదైనా పని చేస్తాం, అది మధ్యలో ఆగిపోదు. ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఆయనే మనతో చేపిస్తున్నాడు. కాబట్టి మనం ఏంటి చక్కగా సఫలమైపోతాం. దేంట్లో కూడా ఫెయిల్యూర్ అన్నది ఉండదు. దేవుణ్ణి కలిగి దేవుని హస్తాలకి మనల్ని అప్పగించుకొని, అంటే ఆయన వాక్యానికి మనం ఏం చేయాలి, సరెండర్ అయిపోవాలి, మనల్ని అప్పగించేసుకోవాలి ఆ వాక్యాన్ని. ఆ వాక్యానికి కనుక మనం దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందంట, చక్కగా ఫలించు చెట్టు వలె ఉంటాము. మనము చేసే ప్రతి పని కూడా ఏమైపోతుందంట, సఫలమవుతుంది. మరి ఆ సఫలం కావాలంటే మనం ఎవరితో సహవాసంలో ఉండాలి? ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. మరి యోసేపు చేసినదంతా సఫలం ఎలాగయిందండి? దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు గనక ఆయన చేసే ప్రతి పని కూడా సఫలమైంది. మరి మనము దేవుని హస్తాల్లోకి మనం అప్పగించుకుంటే ఆయన మనకు తోడై ఉంటాడు కాబట్టి మనము చేసే ప్రతి పని కూడా ఏమవుతుంది, సఫలమవుతుంది. అంటే 100% పర్ఫెక్ట్గా పూర్తి చేయబడుతుంది. మరి అప్పుడు ఇతరులు చూసి దేవుణ్ణి విశ్వసించడానికి, అరే వీరి దేవుడు ఇలా చేస్తున్నాడు, వీరి జీవితంలో దేవుడు వీరిని ఎంత ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఎంతగా వీరిని ముందుకు నడిపిస్తున్నాడు అని తెలుస్తుంది. ఎప్పుడు మన జీవితము మనం సఫలం అయితే ఇతరులు మనల్ని చూసి సంతోషపడతారు. అప్పుడు దేవుడికి మహిమ వస్తుంది. ఎవరి ద్వారా? మన ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. దేవుడు చేసిన కార్యము మన ద్వారా ఇతరులు తెలుసుకొని వారికి ఏమొస్తుంది, ఆయనను తెలుసుకొని మహిమపరిచే ఏమొస్తుందండి, మహిమపరిచే అలవాటు వస్తుంది. లేదంటే ఆయన మహిమలోనికి వాళ్ళు కూడా రావడానికి ఆస్కారము ఉంటుంది. మరి అతడు చేసినదంతయు సఫలము చేసింది. అతని యజమానులు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. ఎంతటి వారైనా సరే దేవుడి యొక్క కృప మన మీద ఉంటే మన పైన కటాక్షం కలుగుతుంది. మరి యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి బలహీనత గోతిలో నుండి తీసుకువచ్చాడు. మరి అమ్మేసినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు
మరి ప్రతి సమస్యలో నుండి విడిపించి దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించేలా చేశాడు. ఇప్పుడు దేవునితో మనము సహవాసంలో కలిగి ఉంటే ఆయన నీడలో, ఆయన కృపలో, ఆయన హస్తాలతో, ఆయన మాటలతో మనం నడుస్తున్నట్టయితే మన జీవితం ఎలా ఉంటుంది? అలాగా యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సమర్థుడు. యోసేపును కదా సిస్టర్ ఆశీర్వదించేది. మరి యోసేపు ఇది చదువుతున్నప్పుడు అది మన కోసమే. బుక్స్ చదువుతున్నాం ఎందుకు? అరే పలానా చోట అది జరిగిందంట, ఇదిగో పలానా వాళ్ళు ఇది క్రియేట్ చేశారంట, పలానా వాళ్ళు ఒక వస్తువు తయారు చేశారంట, ఈ జ్ఞానంతో ఆ జ్ఞానంతో నేను కూడా చేయాలి అనుకుంటారు కదా. మరి అది మాత్రము జీవితాలను మార్చేది, ఇది జీవితాలను మార్చేది కదా. ఇది జీవితాలను కట్టేదండి, మార్చి జీవితాలను కట్టేది. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 23వ వచనం. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి జనుల దృష్టికి ఘనత నొందినవాడాయెను. ఎందువలన ఘనత నొందినవాడాయనని? అష్షూరు రాజు చేతిలో నుండి పరాక్రమశాలులందరినీ హతము చేశాడు. ఎలా హతం చేశాడు? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆ కార్యం చేయగలిగాడు. ఆ కార్యము వలన దేవుడికి అర్పణలు, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తీసుకొని వచ్చిరి. అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడు ఆయన. దేవుడు మనకి తోడుగా ఉంటే మనము కూడా ఘనత, విజయము, సంతోషముతో మనము ఉంటాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓడను, దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమున ఏమి? ఎందుకంటే దాని వేర్లు ఎక్కడున్నాయని? లోతుగా ఉన్నాయి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండుదా. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంటే లోపలికి వెళ్ళిపోయి చక్కగా నీటిని పీల్చుకుంటా. అంటే అది ఎలాగైతే వేర్లు తన్ని ఉందో మనం ఎక్కడ ఉండాలి? మనం అంత పటిష్టంగా, అంత బలంగా ఎవరిని పట్టుకోవాలి? దేవుని, యేసు ప్రభువుని గనక మనం అలాగ బలంగా పట్టుకుంటే, విడిచిపెట్టకుండా ఆయనను పట్టుకుంటే మనం ఎలా ఉంటామంట? భయపడము. దాని ఆకు పచ్చగా నుండి వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదంట. అంటే భయంకరమైన పరిస్థితులు కానీ, కరువు కానీ ఏది వచ్చినా కూడా మనల్ని పోషిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు దేవుడు. ఎందుకు? దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకున్నాం కాబట్టి, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి, ఆయనతో సహవాసంలో ఉన్నాము కాబట్టి మనకి లేమి ఉండదు,
సమృద్ధి ఉంటుంది. కరువు సమయంలో కానీ లేని సమయంలో కానీ ఆయనను పట్టుకొని ఉంటే నీకు కావలసింది ఆయన సమకూరుస్తాడు, నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు, నీకు కావాల్సింది ఆయన చేస్తాడు. ఆయనతో సహవాసంలో ఇదిగో ప్రభా నాకు ఈ సమస్య ఉంది, మరి నేనేం చేయాలి? ఆ సమస్యలో నుంచి నన్ను బయటికి తీసుకురా. ఇదిగో నీవు మాత్రమే దాంట్లో నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడు, నీవు మాత్రమే అనారోగ్యాన్ని స్వస్థపరచగల సమర్థుడు, నీవు మాత్రమే ఆ నిందను తీసివేసే సమర్థుడు. నువ్వు ఎప్పుడైతే బలంగా విశ్వసించి ఆయనను గట్టిగా పట్టుకుంటావో, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటావో, ప్రార్థన జీవితాన్ని గట్టిగా కలిగి ఉంటావో, అప్పుడు ఎలా ఉంటావంట? చక్కగా ఫలించు చెట్టు వలె. మరి దేవుని గట్టిగా పట్టుకుని ఆయన వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా చక్కటి జీవితాన్ని జీవించడానికి మార్గములు సరళము చేసుకొని దేవుని యొక్క కృపలో చక్కగా పచ్చగా ఎదుగుతూ ఫలించే కొమ్మలుగా, ప్రతి ఒక్కరు ఫలించే చెట్లుగా, ఫలములిచ్చే చెట్లుగా, ఆశీర్వాదానికి వారసులుగా ప్రతి ఒక్కరు ఉండుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక ఈ వాక్యము మీ హృదయములో భద్రపరుచుకొని కావలసిన సమయానికి దేవుడు దానిని ఆలోచింపచేసి మీ యొక్క జీవితాలను చక్కగా కట్టుగాక. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నట్టు నా తండ్రి, మీ యొక్క వాక్యంతో బలపరిచిన గొప్పదేవా నా తండ్రి. ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డని, షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఈ మాటలు అవసరమో వారికి చేరవేసి ప్రభా, దాని ద్వారా వారు బలము తెచ్చుకొని మీ వైపు తిరిగి మీ కృపలో ప్రభా కొనసాగి మీ ఆశీర్వాదాలకి వారసులుగా ప్రభా అవునట్టు వారి మనస్సును మార్చి ముందుకు నడిపించమని నజరేడైన సర్వశక్తిగా లేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. తిరిగి రేపు మధ్యాహ్నము 12:30 గంటలకి లైవ్లో కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్.